వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో తెలంగాణ మాజీ టీచర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ 18 నెలల ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో? 18 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా కోరుకున్నది మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. రైట్. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ పాలన గిట్లా ఉంటుందని ఎవరు అనుకోలే. చాలామంది ఏమంటున్నారంటే మా ఎమ్మెల్యే గిట్లా ఉండే, ఆయన గట్లా ఉండే, ఇట్లా ఇబ్బంది పెట్టారు, మార్పు వస్తుందని అనుకున్నాము. ఈయన చెప్పిందంతా కూడా ఈ 6 గ్యారంటీలు ముందుకు తీసుకొచ్చిండు, ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని ప్రతి ముంగిట పెడతా అన్నాడు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ విపరీతంగా ఉంటుంది అని అన్నాడు. ఆశపడ్డ మాట వాస్తవం అని ఊళ్ళల్లో ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ ఎంత ఆవేదన పడుతూ ఉన్నారంటే ఇంత దరిద్రంగా కాంగ్రెస్ పాలనను గతంలో కూడా మేము అనుభవించినాము, చూసినాము, వాటి ఫలాలను చూసినాము, మంచిగా చెడు మోరార్లేసి కొంత ప్రజల్లో ఇంత వ్యతిరేకత లేకుండా కొంత అభిమానం ఉండేది కాంగ్రెస్ అంటే. కానీ యువ నాయకుడు అనేక వాగ్దానాలు చేసి, అనేక సభల లోపల ఊదరగొట్టే ఉపన్యాసాలు చేసి, ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళను తెలంగాణను దోపిడీ చేస్తున్న దోపిడీ దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే, ఈయన పెద్ద నీతిమంతుడు, విలువలున్నవాడు, ఈయన పాలన కనుక వస్తే ఈయన కనుక ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకోలేదు. కానీ ఈ కాంగ్రెస్ పాలన కనుక వస్తే ఈ కాంగ్రెస్ నాయకుల పరిపాలన లోపల మాత్రం మంచి జరుగుతుంది, ఇప్పుడున్న దానికంటే ఇంకా కొంత మేలు జరుగుతుంది అని అందరూ ఆశపడ్డారు. సార్ మరి ఇప్పుడు మేలే జరుగుతుంది అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు అంటున్నారు, ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు. అంటే ప్రజలకు మేము ఏదైతే 6 గ్యారెంటీలు అనుకున్నామో 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంటే చేసుకుంటూ వస్తున్నాము. అంటే అత్తకు 4000, కోడలకు 2500 వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సన్నబియ్య కార్యక్రమం కూడా మేము ఇక్కడ రన్ చేస్తున్నాం. ఎవరు ఏది అనుకున్నా కొంచెం టైం పడుతుందేమో, బడ్జెట్ కొంచెం ఆర్థిక లావాదేవీలను చూసుకొని మేము ఇవ్వవలసి వస్తుంది, ఇస్తున్నాం కదా అందరికీ అన్నీ ఇస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇది వాస్తవమేనా? జరుగుతుందా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నట్లన్నా ఒక్కొక్కటిగా? ఈ 6 గ్యారెంటీల్లో మనం చూస్తే కొట్టొచ్చినట్టు కనబడేది ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం కనబడతలేదు. ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఇక మేము అన్నీ అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి మంత్రులు, ముఖ్యమంత్రి గారు వాళ్ళే డంకా బజాయించి చెప్పుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి తెలంగాణ పల్లెల లోపలికి నేను వారానికి 2 రోజులు 3 రోజులు తిరుగుతూ ఉంటాను. నేను నల్గొండ ఉమ్మడి జిల్లాకు పోతాను, మెదక్ జిల్లాకు పోతాను, వరంగల్ జిల్లాకు పోతాను. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా నాకు అనేక పరిచయాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుడిగా అందరితో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. నేను అడుగుతుంటాను, తెలుసుకుంటాను, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఆవేదన ఎట్లా ఉందని నేను అప్పుడప్పుడు కూడా వాళ్ళ కష్టాలకు తెంగు చూసే ప్రయత్నం చేస్తా. ఏ ఒక్క వర్గం కూడా మనశ్శాంతిగా లేరు. అంటే కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత 18 నెలల్లోనే చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతగా అపఖ్యాతి మూటగట్టుకున్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ లేదు. ఇక ముందు భవిష్యత్తులో ఉంటుందో లేదో, వస్తుందో రాదో, కర్మ చెడిపోతే ఇంతకంటే హీనంగా ఉండవచ్చు, అదృష్టం బాగుంటే పరిపాలన ఒక దారికి రావచ్చు. అంటే ఇంతగా ఎందుకు ఉన్నది అని అంటే మా పొలం కాడికి పోతే ఒక ఆయన అంటున్నాడు, ఏమో తినొచ్చినావా బిడ్డ, టైం అయింది 12 అయింది, ఏమన్నా భోగిట తినొచ్చినావా అంటే, ఎక్కడ తిండి పాడైంది సార్, ఏదో మొగుడు పిల్లలకు ఒక మాట వస్తే ఏంది ఇట్లా అని సీరియస్గా మాట్లాడంగానే రూపాయి బిల్ల లేకున్నా కూడా ఆధార్ కార్డు పట్టుకుంది, ఆర్టీసీ బస్సు ఎక్కింది, వారం రోజులు అయింది సార్, ఇప్పటిదాకా నా భార్య ఇంటికి రానేలేదు సార్, ఇక భూ వండలేక సస్తున్నా, నేను పని చేయాలి, పొలం కాడ నేను ఇంట్లో వండుకోవాలి, పిల్లగాళ్ళ చూసుకోవాలి, సస్తున్నా సార్ అన్నాడు. అరే ఆర్టీసీ బస్సు తెచ్చింది సౌకర్యంగా ఉంటుంది అని మహిళలకు అందించిండు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన. నీ ఇంటికి ఇట్లా ఇబ్బంది ఎట్లా అయ్యింది అంటే, నా ఒక్క నీ ఇబ్బంది కాదు సార్, చాలామంది ఇళ్లలో ఇబ్బంది అవుతుంది, మీరు ఎన్నడన్నా ఒకనాడు ఫ్రీ బస్ ఎక్కి చూడరు సార్, ఆ చక్కదనం మీకు కూడా తెలుస్తుంది అని అన్నారు. మీ పాలేరు పాలేరు అంటే నేను ఏమంటున్నా అంటే అపాత్రదానం చేయకూడదు. అంటే ప్రజలు నిజంగా కోరుకుంటే మాకు రవాణా భత్యం మాకు కావాలి, రవాణా సౌకర్యం, టికెట్ కొనుక్కొని స్థితిలో మేము ఉన్నాము, మాకు ఫ్రీ బస్ ఇవ్వమని ఎక్కడైనా ఏ ప్రజలైనా ఏ ఊళ్ళోనైనా ఈ రాష్ట్రంలో అడిగింది నేనేదో చూడలే, బహుశా మీరు చూసిరేమో తెలియదు.
తెలంగాణ రాష్ట్ర పరిపాలన పగ్గాలు ప్రజలందరికీ తెలియంది. నేను కఠోరమైన యథార్థాన్ని వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చాలామంది అనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి పరోక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏ రాష్ట్రమైతే సమైక్య పాలనలో ప్రజలు ఆవేదనతో, కష్టాలతో, కన్నీళ్లతో, అన్యాయాలకు బలైనరో, దోపిడీకి గురైందో తెలంగాణ ప్రాంతం, త్యాగాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, వందలాది తెలంగాణ విద్యార్థి యువకుల అమరుల త్యాగాలపైన ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్లోగన్ ఏందండి? మన నినాదం ఏంది? దేని కొరకు ఏర్పడ్డది? నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు చూస్తున్నాము, చూసినాం, గతంలో చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. నీళ్లు ఆ మాటకు వస్తే 100% తలెత్తుకొని గర్వపడుతూ నేను చెప్తా ఉన్నా. గోదావరి జలదోపిడికి గురైంది, ఆంధ్రాకు జలదోపిడికి గురైంది. గోదావరిలో నీళ్ళన్నీ కొల్లగొట్టే ప్రయత్నం చేశారు అప్పట్లో. మరి గోదావరి వాట మీరు చూడండి, ఇప్పటికైనా ఎల్లంపల్లి నుంచి మొదలు పెడితే సరార్దర్ కాటన్ బ్యారేజ్ వరకు కూడా ఒక్క బ్యారేజ్ గోదావరి మీద తెలంగాణ ప్రాంతంలో కట్టలేదు. ఎందుకు? బ్యారేజీలు కానీ డ్యాములు కానీ ఉపయోగం లేదనుకున్నారా? లేదా కడితే నీళ్ళు ఇక్కడనే ఆగుతాయి, ఆంధ్రాకు పోవని అనుకున్నారా? ఆంధ్ర సస్యశ్యామలం అవుతుంది ఎట్లా? బంగారు మురిపాలతో బ్రహ్మాండమైన పంటలు పండుతాయి ఎట్లా? మా తెలంగాణ తలాపున పారుతుంది గోదావరి, మన చేలు మన చెరక ఎడారి, మన ముంగిట్లో శవాలు, వాళ్ళ ముంగిట్లో మురిపాలు, సంబరాలు అనే విధంగా ఇంత వ్యత్యాసంగా తెలంగాణ నలిగిపోయింది కదా. మరి ఇంత విజన్ ఉన్నటువంటి మరి ప్రజలు ఏరి కోరి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల సబ్బండ వర్గాలు, సకల జాతులు, కోట్లాది మంది ఒక నాయకుడిని నమ్మి వెనుక నడిచిండ్రు. అవునన్నా కాదన్నా ఆ నాయకుడు కేసీఆర్ గారు. మీరు విద్యావేత్త, సో మీరు ఉపాధ్యాయ సంఘాలకు కూడా ఒక అధ్యక్షుడు రాష్ట్ర స్థాయిలో మీరు పనిచేశారు. ఓ తెలంగాణ ఉద్యమంలో కూడా మీ పాత్ర కీలకంగా, ఉపాధ్యాయుల పాత్ర, మీరు కూడా ఉద్యమకారులే. సో అప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన ఈ 9.5 సంవత్సరాలలో ఇక్కడ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలించింది 9.5 సంవత్సరాలు. మరి అప్పటికి ఇప్పటికి ఈ 18 నెలలకు ఏం వ్యత్యాసం కనిపిస్తుంది? ఎట్లున్నది అంటే ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, యువకులకు ఇచ్చిన హామీలన్నీ, అంటే ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ యువతకు. సో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది ఈ ప్రభుత్వం? మరి యువకులకు, ఈ నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్పాలనుకుంటుంది? మీరు ఏం గ్రహించారు ఒక ఉపాధ్యాయుడిగా? అరుణ్ గారు, తెలంగాణ ఉద్యమం లోపల హైదరాబాద్ తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్గా నేను పనిచేసిన. ఆడపిల్లల మీద లైట్లు బంద్ చేసి, క్యాంపస్లో లైట్లు తీసి పెట్టరాని కాడ చేతులు పెట్టి ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళు ముష్కర మూకలు దాడి చేసినట్టు దాడి చేస్తే ఆ పిల్లలు రోదనకు గురయ్యి, అన్నా మా బతుకులాగమైపోయినాయి, మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారని రోధించిన సందర్భాలు కూడా ఇంకా గుర్తున్నాయి. ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్లో పిల్లల్ని వేస్తే రాజకీయాల కోసం రాజకీయ నాయకులు వెళ్ళినరే తప్ప అందులో వాస్తవాన్ని గ్రహించి ఆ పిల్లలకు బుక్కడి తిండి పెడదాం, 4 మందులు ఇద్దాం, ఆ పిల్లల్ని ఆదుకుందాం, భరోసా కల్పిద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ దాంట్లో నేను గర్వపడుతూ చెప్తున్న ఒక ఉపాధ్యాయుడిగా సామాజిక బాధ్యతగా మాలాంటి వాళ్ళు చేశారు. ఎందుకు ఈ బాధ చెప్తున్నానంటే, ఆనాడు విద్యార్థులు ఏం ఆశించారు అంటే, తెలంగాణ వస్తే మా బతుకులు మాయి, మా కొలువులు మాయి, మా ఉద్యోగాలు మాయి అనుకున్నారు. అంతగా పోరాడినటువంటి యువకులు, నిరుద్యోగులు, అనేక విద్యార్హతలు ఉండి కుటుంబాల లోపల తల్లి తండ్రి పడుతున్నటువంటి బాధలు చూసి హైదరాబాద్కు వచ్చి క్యాంపస్లో ఉండి అనేక రకాలుగా విద్యార్హతలు చేసి కష్టపడి ఉద్యోగాల కోసం చూస్తే సమైక్య పాలనలో వచ్చిన ఉద్యోగాలు తెలంగాణకు వచ్చినవన్నీ దక్కినవన్నీ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి వచ్చినవి దక్కినవి ఎక్కడ అంటే సీమాంధ్రుడు కొట్టుకుపోయిన తప్ప తెలంగాణకు దక్కింది ఏం లేదు. రైట్. ఆ నిరుద్యోగులు తెలంగాణ కోసం బస్సులు వేసుకొని మొన్న కాంగ్రెస్ ఎన్నికలలో కాంగ్రెస్ పరిపాలన రాకముందు ఒక అసత్య ప్రచారం చేశారు. 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేక డిపార్ట్మెంట్లలో రిక్రూట్మెంట్ చేశారు. 1,20,000 ఉద్యోగాలు మన ఐటీ ఫీల్డ్, అదర్ ప్రైవేట్ ఫీల్డ్స్లో క్రియేట్ చేశారు. ఇన్ని చేసినప్పటికి కూడా నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి మొన్నటి ఎన్నికల్లో
ఈ కాంగ్రెస్ వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తాము అనేటువంటి మాట నమ్మి ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి అనేక మంది, ఆయన ఆకునూరు మురళి ఉన్నాడు, ఆయన ఆధ్వర్యం లోపల బస్సులు పెట్టి బస్సు యాత్రలు చేసి ఇప్పుడున్న కోదండరాం గారు చేసి మొత్తం మీద మొత్తం చేసి ఊరూరున డప్పు కొట్టి ఈ బీఆర్ఎస్ పాలనలో ఆగమైపోయినాం, బ్రతుకులాగమైనాయి, ఉద్యోగాలు రాలేదు, కొలువులు రాలేదు, కొంప కొల్లేరేంది, తెలంగాణ తెచ్చుకున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యోగాల దగ్గరికే తెచ్చుకున్నట్టు ఉన్నది, మీ ఉద్యోగాలు రాలేదు, కాంగ్రెస్ మార్చండి, కాంగ్రెస్ను తీసుకురండి, ఓటేయండి, వస్తే ఖచ్చితంగా మీ బతుకులు బాగుపడితే ఇంటికో ఉద్యోగం ఆయన అన్నాడో లేదో కానీ మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయని అభూత కల్పన చేస్తే పిల్లలండి కళ్ళతో చూసిన తల్లిని తండ్రి దగ్గరికి పోయి ఓటేయమని అడిగితే కేసీఆర్ గారు పెద్ద కొడుకులాగా అందిస్తున్నాడు, బిడ్డ కేసీఆర్కే ఓటేద్దాం బిడ్డ, నా మాట వినమని తల్లిదండ్రులు ముసలోళ్ళు పిల్లలకు చెప్తే పిల్లలు ఏమన్నారంటే 9 సంవత్సరాలు 2 ఎన్నికలు జరిగితే 2 సార్లు కేసీఆర్ గారికి టీఆర్ఎస్కి ఓటేసారు కదా, అవ్వాన్ని దండం పెడతా, అయ్యా నీ కాళ్ళు మొక్కుతాయి, ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేయండి, మార్పు తీసుకొచ్చుకుందాం, మా జీవితాలు బాగుపడతాయంటే మా పొరగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కదా అని వాళ్ళు ఆశపడ్డారు. తల్లిదండ్రులతో ఓటేపించినాం కదా, మార్పు వస్తే మా బతుకులు బాగైతాయి అని పిల్లలు ఆశపడ్డారు. ఏం దక్కిందండి, ఏం ఒరిగిందండి? పైశాచిక దాడి చేసి వీపులు పగలగొట్టి ఏమడిగినరా పిల్లలు? ఒక టెస్ట్కి ఇంకొక టెస్ట్కు ప్రిపేర్ కావడానికి గ్యాప్ ఇవ్వమన్నారు. గ్రూప్ 1లో ఏమడిగారు? 1:50 కాదు ఇంటర్వ్యూకి పిలవాల్సింది, 1:100 పిలవమన్నారు. 100 మందిని పిలిచి ఒక పోస్ట్ ఉంటే 100 మందిని ఇంటర్వ్యూకి పిలవమన్నారు. తప్పేముంది? 50 మందికి ఎందుకు కుదించిండ్రు ఇవాళ? అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ చాలామంది దృష్టి పెట్టట్లేదు. 12,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ చేశాడు. నేను అంటున్నా బ్యాక్లాగ్ ఎప్పుడు చేయాలి? తర్వాత మెరిట్లో పిల్లలు ఉన్నప్పుడు ఆ పోస్టులు ఆపకుండా పక్కకు పెట్టకుండా మెరిట్లో ఉన్న తర్వాత పిల్లలకి ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ జీవితాలు బాగవుతాయి కదా. జీవో 29 తీసుకొచ్చారు. జీవో 29 ఏంది? జీవో 55 అంతకుముందు ఉండే. అంటే ఆ రిక్రూట్మెంట్ లోపల ఒక 100 పోస్టులు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇది రిజర్వేషన్లలో 42% బీసీ అనుకున్నా, 10% ఎస్టీ అనుకున్నా, 15% ఎస్సీ అనుకున్నా, ఈ ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీ కింద మొత్తం తీస్తే ఓపెన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు మెరిట్లో టాప్ మెరిట్లో ఉంటారు. ఆ పిల్లలు ఇక్కడ వాళ్ళ స్థానాలు ఖాళీ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ పిల్లలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. జీవో 29 రద్దు చేయండి అని కోర్టుకు పోయి అప్పీల్ చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా అశోక్ లాంటి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే కూడా అమానుషంగా హాస్పిటల్లో వేసి మొన్న ఈ మధ్యలో కేసులు పెట్టి బెదిరించి మరి అరెస్ట్ చేసి కోర్టు పర్మిషన్తో నానా రకాలుగా హంగామా చేసారు తప్ప ఇప్పటికీ జీవో 29 అట్టాగే ఉంది. అంటే నేనేమంటున్నా అంటే ఉద్యోగాల్లో చేయాల్సినటువంటి అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసింది. ఇది ఒక పెద్ద కుట్రగా కొనసాగుతుంది. మరి ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా ఎందుకు విద్యావేత్తలు కావచ్చు, రాజకీయ నిపుణులు కావచ్చు, చాలామంది మీలాంటి మేధావులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇక్కడ నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పక్షంలో ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్లనే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రిటైర్డ్ అయ్యి కూడా వాళ్ళ కాలుకు గజ్జ కట్టుకొని ఊరూర తిరిగి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎందుకు మరి ఎన్ని సమస్యలు ఉన్నా ఇప్పుడు కోదండరామ్ కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంటున్నాడు, రన్ అవుతున్నాడు. మరి ఈ విద్యార్థులు ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు లేకుంటే నిరుద్యోగులు కావచ్చు కనబడడం లేదా వాళ్ళకు? అరుణ్ గారు, కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి పెట్టిండు. రైట్. ఆయన అంటే చాలా గౌరవం నాకు. పెద్ద మనిషి, ఒక నేపథ్యం నుంచి ఒక ఫెడరేషన్ నేపథ్యం నుంచి లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసర్, విద్యావేత్త, విద్యార్హతలు ఉన్నవాడు. ఆయన అంటే గౌరవం. తెలంగాణ జనసమితి పెట్టినాడు. అందరూ చాలామంది నమ్మి పొలోమంటూ పోయి పార్టీలో చేరాను. ఇవాళ చెప్పాలి కోదండరామ్ గారు, ఎంతమందిని నీవు కాపాడుకోగలను, ఎంతమందిని ఆకాంక్షలు తీర్చినావు, ఎంతమందికి రాజకీయ భవిష్యత్తు భద్రం చేసి పెట్టినావు అనేది చూడాలి. మొన్న వెంకటరెడ్డి అంటే ఆయన తెలంగాణ జనసమితిలో ఒక్కడే మిగిలిండి ఈ నెంబడి. ఆయన కూడా వచ్చి మన తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా నువ్వు ఒక్కడి కూడా వెళ్ళిపోతావా అంటే, నేను వెళ్ళిపోలేదని బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిండు కోదండరామ్ గారు అని చెప్పడం జరిగింది.
అంటే ఏ ఒక్కరు లేకుండా నువ్వు మాత్రమే మిగిలిన తెలంగాణ జనసమితి ఒకవైపు ఉంటే నీకోసం పనిచేసిన నిరుద్యోగులు ఇటువైపు ఉంటే మరి అన్యాయం జరుగుతుందనేటువంటి బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అన్యాయం చేసింది, తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిందని పొద్దున్నేసే నువ్వు గగ్గోలు పెట్టిన నీవు తెలంగాణ లోపల మార్పు వచ్చి కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కోదండరాం గారి బాధ్యత ఏముండే? కాంగ్రెస్తో పూసుకొని తిరగడం కాదు, కాంగ్రెస్తో రాసుకొని తిరగడం కాదు, నీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కోసం మూసుకొని బతికే పరిస్థితి, అంత దీనస్థితి నీకు అక్కర్లేదని చెప్పేసి బాధతోనే మాట్లాడుతూ ఉన్నా. నీవు అనుకుంటే రాజ్యసభ మెంబరు, పార్లమెంటు ఇంకొకటి కాళ్ళకాడికి వచ్చేది గతంలో కూడా. మరి ఎందుకు ఆనాడు తిరస్కరించినవు? మరి ఎందుకు ఈనాడుకి ఎమ్మెల్సీ కోసం మరి మొత్తం మూసుకొని బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది కోదండరాం గారు? మీరంటే ఉన్నటువంటి విలువను పోగొట్టుకున్నారు కదా. బాధతో మాట్లాడుతున్నా. మీరు అభిమానించే భుజంగరావుగా మాట్లాడుతూ ఉన్నా. ఇక ఆయన విద్యా కమిషన్ ఒకటి పెట్టిండు, ఆకునూరు మురళి గారు. నో డౌట్ ఒక ఎప్పుడు కూడా జరుగుతున్న దానికి భిన్నమైనటువంటి దారిలో పోయేటువంటి వ్యక్తిని, నా వ్యక్తిత్వమే అట్లాంటిది అని చెప్పిండు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు దొరకనట్టు ఈయనను గుర్తించి వైఎస్ఆర్సీపీ విద్యారంగాన్ని బాగు చేయడం కోసం, బలోపేతం చేయడం కోసం నీకున్న తెలివితేటలు విజన్ మాకు పనికొస్తాయని తీసుకుపోయి ఈయనకు అక్కడ ఒక విద్యా శాఖకు సలహాదారుగా పెట్టుకున్నాడు. మరి ఏ మేరకు బాగైందో, ఎంత మేరకు బాగు చేసిండో, ఏం పరిణామాలు వచ్చినాయో, ఏం ఫలితాలు వచ్చినాయో మరి ఆయన చెప్తేనే వినాలనేటువంటి ఆసక్తి నాకుంది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా గంధము లేని ముఖ్యమంత్రి విద్యామంత్రి నేడు. విద్యా రంగం లోపల విద్యాశాఖ మంత్రి అంటే మేధస్సు ఎక్కువ ఉండాలి, ఆలోచన ఎక్కువ ఉండాలి, విద్యా అర్హతలు ఎక్కువ ఉండాలి, విద్యారంగంలో విశేష అనుభవం గడించి ఉండాలి. ఈ మేధావుల వర్గంలో విద్యార్థుల భవిష్యత్తులో ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ కెన్ బి మౌల్డెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ ద స్కూల్ అనేటువంటి స్థితిలో ఎంత బాధ్యతగా పనిచేస్తే తప్ప ఈ విద్యారంగం ఓ కొలిక్కి రాదు. మరి ఏమనుకున్నాడు ముఖ్యమంత్రి గారు? తానే విద్యామంత్రిని అనుకున్నాడు. 18 నెలల నుంచి తానే దగ్గర పెట్టుకున్నాడు. తనకు అవసరం వచ్చిన ముచ్చట్లు ఇలాంటి కోదండరాం గారు చెప్తుండో లేదో నాకు తెలియదు, కానీ నీవు పనికొస్తావని జగన్మోహన్ రెడ్డి గారు లాగా రేవంత్ రెడ్డి గారు కూడా అతి త్వరలో గుర్తించినటువంటి మహామేధావి ఆకునూరు మురళి అనుకొని ఈ మేధావి ఆ మేధావిని గుర్తించాడు. గుర్తించి విద్యాశాఖలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. నేను అడుగుతా ఉన్నా, విద్యామంత్రి మీరుండగా ముఖ్యమంత్రి విద్యామంత్రి అయినప్పుడు, విద్యామంత్రి కింద సెక్రటరీ గారు ఉన్నప్పుడు, డైరెక్టర్ ఉన్నప్పుడు, 33 జిల్లాలకు డిఓలు ఉన్నప్పుడు, ఎంఈఓలు ఉన్నప్పుడు, పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు, పకడ్బందీగా పనిచేసినప్పుడు, సకాలంలో నిధులు ఇచ్చినప్పుడు, పాఠశాలను బాగు చేసే క్రమంలో విద్యామంత్రిగా ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్న సందర్భంలో ఇంకొక విద్యా కమిషన్ ఎందుకు అక్కడికి వచ్చిందో నాకు అర్థం కాలే, ఎందుకు అవసరం వచ్చిందో. అంటే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు కదా. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఇక్కడ అన్ని మంత్రి పదవులను ఫుల్ ప్రెజర్గా భర్తీ చేయలేకపోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్ల ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, మంత్రి శాఖలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆయన చూసుకోవాలి కాబట్టి అట్లా అనుకోవచ్చు కదా మనం. దాన్ని కూడా భూతార్థం పెట్టి చూస్తే ఎట్లా భుజంగరావు గారు? ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఏ శాఖలతో పెట్టుకుంటే అవన్నీ అబాస్పాలు అయిపోయినాయి. అంతేనా? రక్షణ హోంశాఖ పెట్టుకున్నాడు, హోంశాఖ మంత్రి తానే అన్నాడు. క్రైమ్ రేటు విపరీతంగా ఈ 18 నెలల్లో చెప్పరానంత పెరిగిపోయింది. క్రైమ్ రికార్డు మొత్తం చూసినట్లయితే దేశవ్యాప్తంగా అగ్రభాగాన ఈ తెలంగాణ రాష్ట్రం చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక మున్సిపల్ మంత్రి కూడా తానే, అది కూడా నవ్వుల పాలైపోయింది, అబాసు పాలైపోయింది, ప్రజల జీవితాలను విధ్వంసం చేసింది. కూలగొట్టుడు, పడగొట్టుడు, నాశనం చేసుడు, హైడ్రాన్ తీసుకోవచ్చు, భయపెట్టుడు, బెదిరించుడు, లొంగ తీసుకుడు, మూటలు సంపాదించుకున్నాడు. ఇది మున్సిపల్ శాఖ. ఇంకా తన దగ్గర ఏమున్నా కూడా అదే కదా. నేనేమంటున్నా అంటే 12 మంది మంత్రులతోనే 18 నెలలు గొప్పగా పాలన చేసిన ప్రభుత్వం నాకు తెలిసి ఏది లేదు. సగం పీరియడ్ అయిపోయినాడు దగ్గర. అంటే 6 మంత్రులను నియమించుకోలేని పరిస్థితి అమిది. దాన్ని ఏమనుకోవాలి? ఇంటి పంచాయతీ అనుకోవాలన్నా, కాంగ్రెస్లో కుమ్ములాటలు అనుకోవాలన్నా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అనుకోవాలన్నా, ఏమనుకోవాలి? లేక పంపకాలు కుదరట్లేదు అనుకోవాలన్నా, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఎందుకు అన్ని శాఖలు? అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా దగ్గర మహమూద్ అలీ గారిని హోంశాఖ ఇచ్చి సీఎం గారు ఇచ్చినప్పుడు
డిప్యూటీ సీఎం ఒక్క మంత్రికే ఇచ్చిండు, ఇద్దరే ఉన్నారు ఇక్కడ, ఎందుకు కేబినెట్ అనౌన్స్ చేయలేదు, మరి ముఖ్యమంత్రి దగ్గర ఆ శాఖలన్నీ ఎట్లా పెట్టుకుంటాడని నెలకే మీరు అంత గగ్గోలు పెట్టి అంత అరిచిండ్రు కదా. మేమేమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ఒకటే రోజు 18 మంది మంత్రులను క్యాబినెట్ మొత్తం అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే మొత్తం మా కాంగ్రెస్లో పెనుమార్పులు వస్తాయని చెప్పారు కదా, పొద్దున్నేస్తే ప్రజా పాలనే కనబడుతుందని చెప్పారు కదా. 18 నేనంటున్న మాట కాదు, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మననేం బాగు చేస్తాడు ఆయన, ఆయన కాంగ్రెస్ లోపల ప్రభుత్వం లోపల 6 మంది మంత్రులను నియమించుకోవాలని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. నిరుద్యోగులు ఏమంటున్నారంటే మా బతుకులు రోడ్డు మీద ఎట్లాగబడ్డాయి, మా ఈపులు వలగొట్టారు, మమ్మల్ని మెసలకుండా అంటే కేసు అంటే కేసు పెట్టి పైశాచికంగా మా ఎంట పడడం, మా దాడి చేయడం తప్ప మా బతుకులు బాగుపడడం పోగా పైనుంచి ఇన్ని కేసులు మా మీదకి వచ్చినాయి. మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మా 6 మంది మంత్రులకు వాళ్ళకైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎవరు బాగున్నారు? ఇక రైతుల దగ్గరికి పోతే రైతులంతా చెప్పిన మాటలు చెప్పకుండా ఊదరకూడదు, అబద్ధం చెప్తివి. నేను దగ్గర పోయి రుణమాఫీ అయిందంటే ఖమ్మంలో మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఇక ఉత్సవాలు ఉన్నాయి వాళ్ళవి, మొత్తం చేసిరట కదా అంటే, నువ్వు చదువుకున్నావా సార్ అన్నారు. నువ్వు చదువుకున్నావా సార్? ఇగో 2 లక్షలు అప్పు తీసుకున్నా నాకు గాలే, ఇగో 1,50,000 ఉన్నది నాకు గాలే, ఇగో 1,00,000 రూపాయలు నాకు గాలే, ఇగో 80,000 నాకు గాలే. 5 మంది రైతులు నా చుట్టూ వాళ్ళంతా ఎవరికైంది సార్? నీకేమన్నా అయిందా? నీకేమన్నా వెనకగాలి ఇచ్చిండా? నువ్వు అంతగానో మాట్లాడుతున్నావు కాంగ్రెస్ గురించి, లుచ్చామడలు ఆయనే మాట్లాడతాను అనుకున్నా కానీ నువ్వెట్లా మాట్లాడతావు సార్ అని నన్ను అంత మాట అనడం జరిగింది. ఇంకొక మాట కనుక అన్నట్లయితే వాళ్ళ కోపంలు, వాళ్ళ ఆవేశాలు వేరే విధంగా ఉన్నాయి. అంటే ప్రజలను చూస్తే అట్లా బాధపడుతున్నారు, నిరుద్యోగులను చూస్తే ఇట్లా బాధపడుతున్నారు, రైతులను చూస్తే రైతు భరోసా 10,000 ఏం కర్మ, 15,000 ఇస్తా అంటివి. అవును, 15,000 ఇస్తా అంటే ఎవరైనా కూడా 1+1 ఆఫర్ కింద 10కి ఇంకా 5 అదనంగా వస్తే 15,000 అంటివి. 15,000 చివరికి ఒక జీవో 18 తీసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? 12,000 చేసినాం, 2,000 పెంచినాము అని చెప్పింది. నేను అడుగుతా ఉన్నా, చెప్పింది 15,000, ఇచ్చింది 12,000. అది ఒక్కటే పంటకి ఇచ్చారు. అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంటే పట్టదారునికి ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఇస్తాన్న 12,000 ఎవరికి ఇచ్చినట్లా? అంటే పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లనా, లేకుంటే కౌలు రైతులకు ఇచ్చినట్టు? అంతేందుకండి, నాదే ఎగ్జాంపుల్. 4 ఎకరాలు 26 గుంటల భూమి ఉన్నది నాకు. రెండో పంట కూడా అయిపోయింది, ఎండాకాలం కూడా అయిపోయి మళ్ళీ వానాకాలం వర్షాలు పడుతున్నాయి. రైతు బంధు రూపాయి రాలే. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఎవరికి ఇచ్చిండు రైతు బంధు? నిన్న మొన్న వార్తల్లో చూస్తున్నాం 3 ఎకరాలలోకి అయిపోయిందని. 3 ఎకరాలలో ఫోన్ చేసిరు, సార్ ఎవరికి అయిపోయింది సార్, నాకు రానే లేదని ఊళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇచ్చారు, ఏం చేస్తున్నారు? నేను అనుకోవడము, అయ్యా దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి చెప్తున్నా, కింది స్థాయిలో అబద్ధాలు మాట్లాడితే పట్టించుకోరు, కానీ ఒక అత్యున్నత స్థానంలో పరిపాలకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నీవు జోకర్ అయిపోకూడదు. సమయాన్ని సందర్భాన్ని బట్టి పేలవమైన మాటలు ఉండొద్దు, గడికి అబద్ధాలు మాట్లాడొద్దు, మభ్యపెట్టే మాటలు అసలు మాట్లాడొద్దు, విలువ తీసుకోవద్దు, కాంగ్రెస్ విలువలు పడగొట్టొద్దు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందండి, మీరు అన్నట్టు 140 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రి చేసిన, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ అది. అవునన్నా కాదండి, ఇప్పటికి పర్మనెంట్ శాశ్వత ఓటు బ్యాంకు ప్రజల్లో ఇప్పటికి ఉంది. కానీ వెగటు పుట్టేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ అంటేనే వెగటు పుట్టే పరిస్థితి 20 సంవత్సరాల వరకు ఇక మేము ఓటయ్యంరా, కాంగ్రెస్ దృష్టి మళ్ళీ చూడొద్దు, ఎంత పాపం చేసిపోయినా నాయన అని చెప్పే పరిస్థితి ఈ పరిపాలనలో, ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే దాపురించిందనే మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.